శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర. ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీపః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం मध्ये మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సర్వసాధారణంగా లోకం అంతటిలోనూ ప్రచారంలో ఉన్న తపస్సు అన్న మాటకి భిన్నంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ప్రబోధం చేసినప్పుడు అందరూ ఆచరించడానికి వీలైన రీతిలో భగవంతుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణమైన శరీరము యొక్క పవిత్రతని అవగాహన చేసుకోవడానికి వీలుగా తపస్సుని 3 విధాలుగా విభాగం చేసి మాట్లాడాడు. అందులో మొదటిదైనటువంటి శారీరకమైన తపస్సు గురించి నిన్నను పరిశీలించడం జరుగుతోంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అంటాడు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో. శరీరంతో చేసే తపస్సు గురించి మాట్లాడుతూ శౌచం అన్న మాట దగ్గర నిన్నను పరిశీలిస్తూ ఆగడం జరిగింది. శౌచము అంటే పవిత్రముగా ఉంచుకొనుట. భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప ఉపకరణం, ధర్మాచరణములకు ఉపయోగపడేటటువంటి గొప్ప ఉపకరణం కనుక దీనిని చాలా పవిత్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నది తాత్పర్యం. దీనిని పవిత్రంగా ఉంచుకోవడము అంటే స్నానాదుల చేత పవిత్రంగా ఉంచుకోవడం ఒక ఎత్తు. పృథివీ మంత్రములు ఉచ్చరిస్తూ ప్రతిరోజు కూడా మట్టిని ఒంటికి తగిలేటట్టుగా అలదుకుని స్నానం చేసి పాప పరిహారం చేసుకోవడం ఒక ఎత్తు. అట్లాగే ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు. ఇది శాశ్వతము కానప్పటికీ ఒకటి మాత్రం నిజం, ఇందులో ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇది ఋతుమంతము. దీని ఎందుండి సత్యమును తెలుసుకోవాలి. అసత్యమైన శరీరము లేకపోతే సత్యము భాషించే అవకాశం లేదు. ఇది అసత్యమే అయినా నిత్య వస్తువు కాకపోయినా దీని ఎందుండి మాత్రమే సత్యమును తెలుసుకోవాలి. భగవాన్ రమణ మహర్షి మాట్లాడుతూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. ఒక విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి అని అడిగారు అనుకోండి. ఆ విస్తరాకుని తీసుకెళ్ళి చిట్ట చివర పెంటపోగులో పడేస్తాం. విస్తరాకు యొక్క చివరి ప్రయోజనం పెంటకుప్పలో పడేయడం అని వెంటనే పట్టుకెళ్ళి పడేయం. బాదమాకులు తీసుకొచ్చి కడిగి శుభ్రంగా తుడిచి కొత్త చీపురు పుల్ల పట్టుకొచ్చి సన్నగా ఈని తీసి ముక్కలు తీసి విస్తరి కుట్టి ఆ విస్తరిని అవతల వచ్చినటువంటి అతిథికి వేసి వడ్డించి వారు పరిశేచనం చేసి భోజనం చేసి ఉత్తరాపోసనం పట్టిన తరువాత
విస్తరి మడిచి తీసుకెళ్ళి పెట్టకుప్ప మీద పడేస్తాం. శరీరం కూడా అంతే. శరీరంతో భక్తితో కర్మాచరణము చేసి 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 ఆ భక్తి చేత చేయబడిన కర్మల చేత ప్రీతి పొందిన భగవంతుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన ఇది అసత్యమని తెలుసుకున్న తర్వాత దీని గురించి సత్యము కాదన్న రూఢభావనతో ప్రవర్తించిన దోషముండదు తప్ప, ముందే మెట్ట వేదాంతంతో శరీరం అనేటటువంటిది చాలా తక్కువ అన్న భావన పొందడం సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఇంకా మనం పొందనటువంటి జ్ఞానం ఏదున్నదో అది పొందినట్లుగా ప్రవర్తిస్తే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గోచి పెట్టుకున్నంత మాత్రం చేత అరుణాచలంలో ఉన్న భగవాన్ రమణ మహర్షి కాలేరు. గడ్డం పెంచుకున్నంత మాత్రం చేత ఆరుద్ర కాలేరు. ఏదైనా తనంత తానుగా ఈశ్వరానుగ్రహంగా లభించిన తరువాత మాత్రమే మనం అనుకరించవలసిన పరిస్థితి కానీ, మనం అట్లా ప్రవర్తించవలసిన పరిస్థితి కానీ లేకుండా తనంత తానే ప్రకృతి సంబంధంగా, ప్రకృతిబద్ధంగా, ప్రకృతి నియమంగా ఊడిపోవలసినది ఊడిపోతుంది. పాము కుబుసం ఎలా విడిచిపెట్టేస్తుందో, కొబ్బరి పెంకుని అంటుకుని ఉన్నటువంటి కొబ్బరి తనంత తానే ఊడిపోయి ఎట్లా కురిడి అయిపోతుందో, అట్లా జ్ఞానము కలిగిన తరువాత ఈ శరీరము నేను కాదన్న భావనతో జ్ఞాని ప్రవర్తిస్తాడు. జ్ఞాని ఎట్లా ప్రవర్తించాడు కదా అని జ్ఞాని ఎట్లా ప్రవర్తిస్తున్నాడో అట్లా మనం కూడా ప్రవర్తించే పద్ధతిని కల్పించుకున్నాం అనుకోండి, అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. జ్ఞాని కాకుండా మీరు జ్ఞానిలా ప్రవర్తించకూడదు. అంటే జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. ఈ నియమాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానిని మనం అనుకరించలేం. ఎందుకనంటే భగవాన్ రమణులు ఉన్నారనుకోండి, ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చింది. భయంకరమైనటువంటి నిప్పితో కూడుకున్న రాచపుండు. మోచేతి మీద అటువంటి నిప్పితో కూడుకున్న పుండు పుడితే ఆయన దానిని శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు వస్తే, నాకు ఏ మత్తు అక్కర్లేదు, ఇదే పెద్ద పుండు, దీనికి పుండు పుట్టింది, పుండుకు పుట్టిన పుండుని కోయడానికి మళ్ళీ మత్త అక్కర్లేదు, కోసుకోండి నేను చూస్తానన్నారు. అయినా వైద్యులు తమదైనటువంటి ధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి మేము అట్లా నిర్వర్తించకూడదని మత్తిచ్చి చేశారు. చేసిన తరువాత ఆయనని రాత్రి పడుకోబెట్టినప్పుడు వైద్యులు కూడా బహుశా అట్లా చెయ్యరనుకుని వెళ్ళిపోయారు. కానీ బయట చాలా చల్లగా ఉంది అని చెప్పి ఆ గది అంతా వేడిగా ఉంచగలిగినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి ఆయన అంతేవాసులు ఆ మంచం కింద పెట్టారు. తెల్లవారేటప్పటికీ ఆ సర్కోమా శస్త్రచికిత్స చేసినటువంటి పుండు సెలలు వేసి నెత్తురు కారిపోతోంది. వైద్యులు వచ్చారు, ఆయన అంతేవాసులు వచ్చారు, పరిగెత్తుకొచ్చి ఇదేమిటి కొన్ని గంటల్లోనే పుండు మళ్ళీ ఇంత పెరిగిపోయి నెత్తురు కారిపోతోందని భయపడి వైద్యులతో చెప్పారు. వైద్యులు అన్నారు, ఇట్లా శస్త్రచికిత్స చేసిన తరువాత ఇటువంటి శస్త్రచికిత్సకి ఇట్లా వేడి ఇచ్చే పరికరాన్ని వాడకూడదు, ఎవరు పెట్టారని అడిగారు. అంతేవాసులు బయట చాలా చల్లగా ఉంది, ఇబ్బంది పడతారని మేమే పెట్టాం, ఇంత నిప్పి పెడుతున్నప్పుడు ఇంత సెలవేస్తున్నప్పుడు మీరు నన్ను పిలిచి చెప్పచ్చు కదా, తీసేస్తాం కదా అన్నారు. అంటే భగవాన్ రమణులు అన్నారు, వారేమో ఈ పుండు ఉండకూడదని కోసేశారు, వీరేమో పుండు కోసిన తర్వాత బయట చల్లగా ఉంది నాకు సంతోషంగా ఉంటుందని యంత్రం పెట్టారు, ఇదేమో నాకు చల్లగా ఉంటే ఇష్టం లేదని సెలవేసింది, నేను అన్నీ చూస్తున్నానన్నారు. అంటే ఆయన సాక్షి. ఆ స్థాయికి వారు వెళ్ళిపోయారు కాబట్టి వారికి చెల్లుతుంది. వారు గోచి పెట్టుకున్నా చెల్లింది, వారు అసలు ఏమీ పెట్టుకోకపోయినా చెల్లింది. లోకం మర్యాద కోసం మీరు పెట్టుకోండి అంటే గోచి పెట్టుకున్నారు. పాతాళలింగం దగ్గరికి వెళ్ళి వారు తపస్సు చేస్తుంటే తేళ్ళు జిర్రులు లాంటి విషక్రిములు ఆయన తొడల కిందకు వచ్చి పట్టి కొరికి తినేస్తే రక్తం అంతా కారిపోయి అట్టలు కట్టేసింది. అయినా ఆయనకి బాహ్య స్మృతి లేదు, సమాధి స్థితిలో ఉన్నారు. ఇందాక మానస సంచరరే అన్న కీర్తన గురించి పాడుతూ అందులో ఆ విజిత ముకురి, ఆ పింఛం పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క భావన చేత,
మనసులో సమాధి పొందినటువంటి యోగులు ఉన్నారే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అటువంటి మానస సంచరరే కీర్తనలో సదాశివ బ్రహ్మేంద్రులు ప్రతిపాదించినట్లుగా తన యొక్క నిజస్థితి, తాను ఆత్మగా మిగిలిపోయి శరీర విస్మృతిని పొందారు భగవాన్ రమణులు. అటువంటి వారు శరీరం గురించి పట్టించుకోలేదు అంటే చెల్లుతుంది. భగవాన్ రమణులకు చెల్లింది తప్ప ఆ స్థితికి వెళ్లకుండా మనం జ్ఞానిని అనుకరించకూడదు. ఎందుచేతనంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా కొన్ని విషయాల్లో ఒక్కలా ఉంటారు. అంటే నా ఉద్దేశం జ్ఞానిని అవమానించడం కాదు. జ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడు. తండ్రి ఏమిటి, తల్లి ఏమిటి, నేనేమిటి, ఉన్నది ఒక్క ఆత్మ, ఒకటి తప్ప ఇంకొకటి లేదన్న స్థితిలో ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి భగవాన్ రమణులు తండ్రికి తద్దినం పెట్టారా అన్న ప్రశ్న ఉండదు. ఆయన పెట్టలేదని మనం పెట్టడం మానకూడదు కదా. ఆయన గోచి పెట్టుకున్నారని మనం పెట్టుకోలేం కదా. ఆయన అట్లా శస్త్రచికిత్స చేయించుకున్నారని మనం చేయించుకోలేం కదా. జ్ఞానిని అనుకరించలేరు. అజ్ఞాని శాస్త్రమును అంగీకరించక తద్దినం పెట్టడు. కాబట్టి అజ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించలేరు. ఈ రెండిటికి మధ్యలో అజ్ఞానము నుండి జ్ఞానమునకు వెళ్ళే పర్యంతము శరీరము సాధనము. దీని చేతనే సాధన చేసి ఆ జ్ఞానమును పొందాలి. ఆ పొందడం ఎలా ఉంటుంది అంటే, వివేకానందుడి యొక్క మాటలలో చెప్పాలి అంటే, ఈ ఎత్తు మించి దూకడం సాధన చేసేటటువంటి క్రీడాకారులు ఉంటారు. అటో కర్ర ఇటో కర్ర పెట్టి మెట్లులా పెట్టుకుని దాని మీద కర్ర పెట్టుకుని మిల్లిమిల్లిగా ఎత్తు పెంచుతూ దాని మించి దూకడం సాధన చేస్తారు. ఒక్కొక్కసారి మనకి భయం వేస్తుంది చూస్తే. ఏ 10 అడుగుల ఎత్తునో అడ్డు కర్ర పెట్టుకుని దాని మించి దానికి తగలకుండా దూకాలి. వాళ్ళు దూకడానికి సాధనంగా ఒక కర్ర పట్టుకుని పరిగెడతారు. యువతల వైపు నుంచి పరిగెత్తి వాళ్ళు దూకవలసినటువంటి అడ్డుకర్ర వచ్చినప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి కర్రని దాపు చేసి శరీరాన్ని పైకెత్తుతారు. ఎత్తి అవతల వైపుకి పడిపోయేటప్పుడు, అంటే అడ్డంగా ఉన్నటువంటి కర్ర మీదకి వెళ్ళి ఇక అవతల వైపు ఇసుకలో పడిపోయేటప్పుడు ఏ కర్ర సహాయంతో తమ శరీరాన్ని పైకెత్తారో ఆ కర్రని మాత్రం అటువైపుకి తీసుకెళ్లరు. కర్రని ఇటువైపుకి వదిలేసి శరీరాన్ని అటువైపుకి పడేస్తారు, అటు దూకేస్తారు. జ్ఞాని అంతే. ఈ శరీరంతో సాధన చేసి చిట్ట చివరికి ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అని అనుభవంలోకి వచ్చే పర్యంతము శరీరాన్ని ఊతంగా వాడుకుంటాడు. శరీరముతోటే సాధన చెయ్యాలి. ఆ స్థితి వచ్చిన తరువాత శరీరమును ఇటు వదిలి తాను అటుపడిపోయినట్లు. ఒక దూకేటటువంటి వ్యక్తి ఎట్లా సాధన చేస్తాడో అలా శరీర విస్మృతిని పొంది తాను ఆత్మగా నిలబడిపోతాడు, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అది తెచ్చుకునే పర్యంతం ఈ శరీరం అనేటటువంటిది సాధనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయం. ఇది భగవంతుడు అపురూపంగా ఇచ్చినటువంటి సాధనం. 84 లక్షల జీవరాశుల్లో ఇట్లా సాధన చెయ్యడానికి కానీ, శాస్త్రమును చదువుకోవడానికి కానీ, గురువుని సేవించడానికి కానీ ఏ ఇతర ప్రాణికి సాధ్యం కాదు. అటువంటి అవకాశం ఉన్నదెవరికి అంటే ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే శ్రద్ధ అని ఒక మాట మాట్లాడతారు భగవద్గీతలో. గీతాచార్యుడు కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కటితా సిద్భిః యయా వస్తూపలభ్యతే అంటారు వ్యాఖ్యానంలో శంకర భగవత్పాదులు. శాస్త్రము చెప్పినది సత్యము, గురువుగారు చెప్పినది సత్యము అని తిరుగులేని నమ్మకం ఎవరు పొందుతారో వారిని శ్రద్ధావంతులంటారు. అటువంటి వారు పొందనేది లోకంలో ఉండదు. అటువంటి నమ్మకంతో ఉపాసన సాధన చెయ్యవలసినది దేనితో అంటే శరీరంతో చెయ్యాలి. అప్పుడు శరీరము యొక్క పవిత్రతని తెలుసుకున్నట్టు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, ఏది ఇంత ఉపయుక్తమో అది సత్యము కాదని చివరికి తెలుస్తుంది. తెలిసి దాని గురించి ఏ విధమైనటువంటి శోకమును పొందని స్థితికి ఎదిగిపోతాడు. అయితే
ఈ శరీరము యొక్క సహకారము లేకుండా మాత్రం ప్రాథమిక దశ దాటడం కూడా సంభవం కాదు. శరీరము సహకరించాలి. ఎందుచేతనంటే మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోవడం తేలికవుతుంది. పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నాడు అనుకోండి. నేను ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నీళ్లు పోసి ఆ చంద్రబింబం అందులో పడేటట్టుగా పెట్టాను. ఇప్పుడు ఆకాశంలో ఉన్న చంద్రబింబం ఆ నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. దాని ప్రతిబింబం వంక చూస్తుంటే మహా ఉల్లాసంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేము గోశాల్లో లక్ష్మీదేవి ఉన్న కోనేరు ఉంటుంది, ఆ కోనేటిలో పడుతుంది పూర్ణచంద్రబింబం యొక్క ప్రతిబింబం. అప్పుడు చూడ్డానికి ఎంత రమ్యంగా ఉంటుందో, అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ కలిసి ఉన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. అయితే మీరు ఆ పాత్రలో ఉన్న నీటిలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూసి ఆనందిస్తున్న సమయంలో ఎవరో పాత్ర కదిపారు. పాత్ర కదిపితే ఏమవుతుంది? పాత్రలో ఉన్న నీళ్లు కదులుతాయి. నీళ్లు కదిలితే మీరు అప్పటి వరకు చూస్తున్న చంద్రబింబం సరిగ్గా కనపడదు. శరీరాన్ని మీరు ఎట్లా నిలబెట్టాలో, ఎట్లా కూర్చోవాలో, ఎట్లా ధ్యానం చెయ్యాలో, వెన్నుపాం ఎట్లా నిటారుగా పెట్టాలో, ఈ విషయాలు సాధన చేసి శరీరమును ఆలంబనంగా చేసుకుంటే తప్ప సాధన అన్నది ప్రాథమిక దశ దాటడం కూడా చాలా కష్టం. శరీరముతోటే మనిషి సాధన చెయ్యవలసి ఉంటుంది. అప్పుడు దీనికన్నా పరమ పవిత్రమైనటువంటి విషయం ఏముంటుంది? పైగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, మీ బుద్ధిశక్తి ఎంత పెరుగుతోంది పరిశీలించుకోవడానికి శరీరము కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. నేను మీకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఇటువంటి వాక్యాలు ప్రయోగించడం కన్నా నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు చాలా తేలికగా ఉంటుంది. ఎవరో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చి తిరుపతి ఆనందనిలయ విమానంలోకి వెళ్ళాం, వెంకటాచలం గుళ్ళోకి వెళ్ళాం, అన్నీ చూసాం, చాలా సంతోషించాం, దర్శనం చేసుకొచ్చాం అన్నారు అనుకోండి. వెంటనే మీరు అక్కడ భగవత్ సంబంధం కాకుండా, అంటే భగవన్మూర్తులు కాకుండా మామూలు మనుష్యులైనటువంటి వాళ్ళు, ఎదిగిపోయిన వాళ్ళు, మహాభక్తి తత్పరులు అయిన వారి విగ్రహాలు ఏమున్నాయి భగవన్మూర్తులు కాకుండా అని అడిగారు అనుకోండి. బుద్ధి అనేటటువంటిది అద్దం లాంటిది. దాన్ని మీరు ఎంత మెరుగుపెట్టి మనసు ఎంత చాంచల్యం లేకుండా నిలబడితే అంత బాగా దాన్ని పట్టుకుందనుకోండి. వెంటనే లోపలికి వెళ్ళగానే ఎడం పక్కన వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాని, కుడి పక్కన కూడా కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి, ఇంకొంచెం ముందుకెళ్తే రాజా తోడ్రమల్, మాతా మోహనాంగి, పితాబి, మనుష్యుడిగా పుట్టిన ఆచార్య స్థాయికి ఎదిగి ఎంతోమందికి దారి చూపించిన భగవద్ రామానుజులు, వీళ్ళందరూ భగవంతుడు కాకుండా, భగవత్ స్వరూపం కాకుండా ఉన్నటువంటి మనుష్య సంబంధమైన మూర్తులు లేదా విగ్రహాలు అని చెప్పగలిగాడు అనుకోండి. దేనితో చెప్పాడు? ఈ కంటితో చూశాడు ముందు. కంటితో చూడని దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం, భావన చేయడం సాధ్యం కాదు. ఈ కంటితో ఏది చూశాడో అది లోపల జ్ఞాపకంలో ఉండిపోయిందనుకోండి. దాన్ని స్మరించగానే అది జ్ఞాపకానికి వచ్చి లోపల కనపడుతోందనుకోండి. అంటే మనసు దాన్ని బాగా పట్టుకుందని గుర్తు. అది విస్మృతి పొందకుండా, ఇతర విషయములు విస్మృతి పొందుతున్నా, మరిచిపోతున్నా, ఏది స్మృతి పథంలో ఉండిపోవాలో అది మాత్రం అట్లాగే ఉండిపోతోందనుకోండి. సాధన యందు రాటు తేలుతున్నాడని గుర్తు. అందుకే మీరు చూడండి, పూజలో అంగపూజ అని చేయిస్తారు. అధాంగ పూజ అంటారు. అధ అంటే తరువాత అని, అధ పంచమోధ్యాయ అంటారంటే తర్వాత పంచమోధ్యాయం, చతుర్థాధ్యాయం తర్వాత అని. అంగపూజ. అంగపూజ అంటే భగవంతుణ్ణి స్త్రీ స్వరూపంగా పూజ చేస్తే తల నుండి పాదముల వరకు చేయాలి అంగపూజ. పురుషస్వరూపంగా భావన చేస్తే పాదముల నుండి తల వరకు చెయ్యాలి. చేసేటప్పుడు ఏం చేస్తారంటే పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జానునీ పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, బాహూన్ పూజయామి, హస్తౌ పూజయామి,
కంఠం పూజయామి, చుబుకం పూజయామి, ఓష్ఠే పూజయామి, దంతాన్ పూజయామి, కపోలాన్ పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, కర్ణౌ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. అంటే నిజానికి మీ దగ్గర పూజామందిరంలో ఉన్న మూర్తి అంగుష్ట మాత్రం. యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాడు పూజా మందిరంలో ఉండే మూర్తి. అంతే ఉన్నటువంటి మూర్తి యొక్క అవయవములు మీరు ఎట్లా చూస్తారు అంగపూజలో? పాదాలు, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, ఆయన యొక్క బొడ్డు, పొట్ట, వక్షస్థలం, భుజాలు, చేతులు, పాణి, వేళ్ళు, ఉంగరాలు, కంఠం, చుబుకం అంటే గడ్డం, ముక్కు, లలాటం, కళ్ళు, చెవులు, చిట్ట చివరికి తల. ఆశ్చర్యం ఏమిటంటే చిట్ట చివరిది ఏమిటి? సర్వాణ్యంగాని పూజయామి అంటే నేను చామంతి పూలో జాజి పూలో పట్టుకుని తల మీద వదిలేస్తే అవి ఎంత వేగంగా కింద పడిపోతాయో అంత వేగంగా నేను కళ్ళు మూసుకుని తల నుంచి పాదాల వరకు ఆ పువ్వుతో సమానమైన వేగంతో కిందకి చూడాలి. దేంతో చూస్తారు? మనసుతో చూడాలి. మనసుతో చూడడానికి ముందు ఉపకరించేదేది? శరీరం. ఈ కళ్ళతో ముందు మూర్తిని బాగా అధ్యయనం చేసి మీరు పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మీ మనసు మీద ముద్ర వేశారు. అంటే మనసు బాగా మిమ్మల్ని తరింప చెయ్యడానికి వీలుగా సాధన చెయ్యడానికి ఉపకరించేదేది? శరీరం. అటువంటి శరీరం ఎంత పరమ పవిత్రం కాకపోతే అట్లా ఉపయోగపడుతోంది? పైగా అది పాపములు పోగొడుతోంది. ఎందుకనంటే గత జన్మలో చేసిన పాపం దుఃఖం రూపంలో పోవాలి. దుఃఖం రూపంలో ఒక బాధ రూపంలో పోవాలి అంటే శరీరమే ఆ బాధని పొందాలి. మానసికంగా పోగొట్టుకుంటానంటే కుదరదు. మానస పూజ చెయ్యొచ్చు. ఇందాక రత్నౌకల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం అని ఆదిశంకర భగవత్పాదులు చేసినటువంటి పూజలో చిట్ట చివరి శ్లోకాలు సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని ఆ శంభో శివశంభో పాటకు ముందు పాడారే శ్లోకం, అది శివమానస పూజ శంకర భగవత్పాదులది. అంటే నేను నడిచిన నడక అంతా నీ ప్రదక్షిణం అనుకో, అది మానసికంగా చేసినటువంటి పూజ. కానీ నిజంగా ముందు మీరు ప్రదక్షిణం చేసి అనుభూతిని లోపల మనసులో పట్టుకోవాలంటే ముందు ఎవరు ఉపయోగపడాలి? శరీరం ఉపయోగపడాలి. కొత్త పుణ్యం చేయాలంటే శరీరం ఉపయోగపడాలి. గురుసేవ చెయ్యాలంటే శరీరం ఉపయోగపడాలి. ఎందుకని శ్లోకం మొదట్లో ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటున్నాడు. అవి దేనితో చెయ్యాలి? గురువుగారి సేవ చెయ్యాలంటే శరీరంతో చెయ్యాలి. రుక్మిణీదేవంతటిది రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అంటుంది, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అని కృష్ణుడంటే ఆవిడ రుక్మిణీ కళ్యాణంలో అంటుంది, గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తిని ఏది అంటే ఆవిడ కూడా ఇదే మాటలు వాడింది. నేను గత జన్మంబుల ఈశ్వరున్ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనము చేసిన దానినైతే హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తిని నిన్వసుదేవనందనుడున చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్లంది. నేను ఏమీ కోరకుండా అట్లా సేవ చేసి ఉంటే నాకు కృష్ణుడు భర్తయగుగాక అంది. అంటే శరీరం అన్నది ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత అపూర్వమైన కానుక భగవంతుడిచ్చినది. అంటే నిజానికి శౌచం గురించి, శుభ్రత గురించి శరీరాన్ని ఇంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఇంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే కేవలం నా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను, నా పరిసరాలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోను అని మీరు అన్నారనుకోండి, శరీరం ఉండదు అలాగా. ఎందుకనంటే నేను నా పరిసరాల పట్ల శ్రద్ధ వహించినప్పుడు అందులోంచి దోమలు పెరుగుతాయి, ఈగలు పెరుగుతాయి, క్రిములు పెరుగుతాయి, కీటకాలు పెరుగుతాయి. అవి ఎవరిని కరుస్తాయి? వచ్చి శరీరాన్నే కరిచి రక్తం తాగుతాయి. అప్పుడు శరీరం ఏమైపోతుంది? పాడైపోతుంది.
దాని శౌచం అన్న మాటకు అర్థం నీ శరీరమును జాగ్రత్తగా చూసుకోవడము అంటే నీ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా చూసుకోవడం. అంటే నిజానికి స్వచ్ఛ భారత్ అన్న నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదముల నుంచి, గీత నుంచి కూడా ఉంది ఆ మాట. నీ శరీరమును జాగ్రత్తగా ఉంచుకో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకో. శుభ్రంగా ఉంచుకోవడం రాకపోతే నీకు, ఇతరులకు, అందరికీ ఇబ్బందే. చిట్ట చివరికి భగవంతుడించిన ఇంత అపూర్వమైనటువంటి కానుక శౌచము పాటించని కారణము చేత పతనమైపోయినా అయిపోవచ్చు. అందుకని అది చెయ్యకు సుమా అని చెప్తుంది. 2, శరీరము ఎంత గొప్పది అంటే నోటిలోంచి మీరు ఏం తిన్నారో అవన్నీ శరీరానికి బలాన్ని ఇస్తాయి. నేను ఏ పరిశుద్ధమైన ఆహారాన్ని తింటున్నానో, ఎటువంటి పోషకాహారాన్ని తింటున్నానో, మితంగా ఆహారాన్ని తింటున్నానో, దైవర్పిత ఆహారాన్ని తింటున్నానో, న్యాయార్జితమైన ఆహారాన్ని తింటున్నానో అది నా శరీరాన్ని పోషిస్తుంది. ఈ నోటితో తిన్నది శరీరాన్ని పోషిస్తే ఉత్తరగతులను కూడా నిర్ణయించేటటువంటి మనసుందే, అది 5 ఇంద్రియములన్న కన్నాల్లోంచి వెళ్ళే వాటి చేత పోషింపబడుతుంది. కంటితో మీరు ఏది ఎక్కువ చూస్తారో దాని చేతనే మనసు ప్రభావితమవుతుంది. నేను ఎప్పుడూ సాత్వికమైనటువంటి విషయాలు, మనసుకి ఉద్రేకం కల్పించని విషయాలు ప్రశాంతంగా ఉంచి, ప్రశాంతమైన ఆలోచనలు ఇచ్చి, ప్రశాంతమైన నిర్ణయాలు చేసుకుని, ప్రశాంతమైన కార్యక్రమములు చేసేటట్టుగా చూస్తున్నాను అనుకోండి, శాంతంగా ఉంటుంది మనసు. మీరు ప్రకోపం చెందే విషయాలు ఈ అన్న కన్నంలోంచి లోపలికి పంపారనుకోండి, తిన్న అన్నం పరిశుద్ధం కాకపోతే శరీరం పాడైనట్టే, మనసు పాడైపోతుంది. శరీరం పాడైతే వైద్యుడి వలన ఒక 24, 48, 72 గంటల్లో స్వస్థత కలుగుతుంది. జీవితంలో ఒక్కసారి చూడకూడనిది చూసి ప్రకోపింపబడిన మనసు వదిలిపెట్టకపోతే జీవితమే పతనమైపోవచ్చు. పరిణతి లేకుండా ఏది పడితే అది చూస్తే అత్యంత ప్రమాదము సంభవించవచ్చు. కాబట్టి కంటితో చూసినదేదో ఈ శరీరంలో అది మనసుని ప్రభావితం చేస్తుంది. అప్పుడు మీకు ఈ కన్ను ఉద్ధరణకి ఎంత హేతువో కన్ను పతనానికి కూడా అంతే హేతు. అప్పుడు దీనికి ఇంత శక్తి ఉంది, ఇది 2 వైపులా పదునున్న కత్తి. కాబట్టి దీన్ని నేను నాకు అనుకూలంగా నా ఉద్ధరణ కొరకు వాడుకోవాలి. వాడుకుంటే ఈశ్వరుడిచ్చినటువంటి ఈ శరీరం ఈశ్వరుణ్ణి చేరడానికి గొప్ప నౌక. నేను దీన్ని నిర్లక్ష్యం చేసి దీన్ని సక్రమంగా వాడుకోకపోతే నేనే పాడైపోతానన్న భావన, పూనిక పొంది ఉన్నవాడెవరో వాడే అసలు శరీరమును సక్రమంగా ఉంచుకోగలడు. అట్లా ఉంచుకున్న నాడు ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబ సభ్యులు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగానూ ప్రశాంతంగా ఉంటారు. మీరు ఒక్కటి ఆలోచించండి, ధర్మము అన్నది అందరూ పట్టుకున్నారనుకోండి, అసలు కారాగారములు, న్యాయస్థానములు, రక్షక భటులు అన్న 3 అవసరం ఉండదు వైద్యశాలలు కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు శరీరాన్ని శౌచంతో ఉంచుకుంటే అయినా ఏదైనా విషక్రిమి కరిస్తే ఒక వైద్యుడు అవసరం అవుతాడేమో. కానీ ధర్మాన్ని అందరూ పట్టుకున్నారనుకోండి, ఎవరు ఎవరిని చెనకరు. ఎవరు ఎవరిని చెనకకపోతే ఎవరు ఎవరిని హింసిస్తారు, ఎవరు ఎవరిని బాధ పెడతారు, ఎవరి ఆస్తి ఎవరు కాజేస్తారు, ఎవరు శారీరకంగా కానీ మానసికంగా కానీ క్లేశ పెడతారు. అప్పుడు అసలు న్యాయస్థానములు కానీ, చెరసాలలు కానీ, రక్షక భటులు కానీ అవసరమే ఉండదు. మీకు విచిత్రమైన విషయం ఏమిటంటే సంస్కృత భాషలో అన్ని పదములు ఉంటాయి, కానీ సంస్కృత భాషలో లేని మాట ఏమిటంటే తాళం కప్ప. తాళం కప్పకి సంస్కృతంలో మాట లేదు. ఎందుకు లేదు అంటే ఒకప్పుడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు, తాళం వేయడం అన్న మాట లేదు. తలుపులు వేసి గడియ పెట్టడం ఎందుకు అంటే ఇతర జంతువులు లోపలికి వెళ్ళిపోకుండా ఉండడానికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయేవారు అంతే. అంటే
ఒకరి ఇంట్లోకి ఒకరు వెళ్ళడం, దొంగతన చేయడం అన్న మాట అసలు ఈ దేశమునందు లేదు. అందుకే వాల్మీకి రామాయణం బాలకాండలో నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగము అంటే లేకుండా ఎలా ఉంటుంది? ఒకరికి ఉన్న భోగం కన్నా ఒకరికి భోగం తక్కువ ఉంటుంది. అంటే ఆ భావన ఉందనుకోండి, వాడికి ఉంది నాకు లేదు అంటే వాడికి ఉన్నది నాకు కావాలని అనిపిస్తుంది. నాకు ఏది అవసరమో అది ఈశ్వరుడు ఇచ్చాడు, అంతకన్నా నేను కోరనన్నాడు అనుకోండి, పక్కవాడికి ఉన్నా కోరడు. అటువంటి తృప్తితో బతికినటువంటి దేశం. కాబట్టి సంస్కృతంలో తాళం కప్పక మాట లేదు అంటే ఎంత ఆశ్చర్యం. అందుకని శరీరము యొక్క విలువ తెలిసి ప్రవర్తించడం శౌచం. అప్పుడు అది బాహ్య శౌచము అంతఃశౌచమునకు కలిసిపోతుంది. కలిసిపోయి మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది శరీర పోషణ. అందుకే శరీర పోషణము చెయ్యడం కూడా ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తారు. అన్నం తింటున్నాడు అనుకోండి, అన్నం తినేటప్పుడు మాత్రం ఇక చొక్కా కానీ బనీను కానీ ఏవీ వేసుకోకుండా ఉత్తరీయం ఒక్కటే వేసుకొని పరిశేచనం చేస్తారు. సత్యం తర్తేన పరిశించామి అని అడుగుతారు పగటిపూటైతే. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని అడుగుతారు. ఈ శరీరమును సత్యమును తెలుసుకొనుటకు ఉపకరణముగాక అని. నేను కేవలము అన్నం తింటలేదు, నేను లోపల ఉన్న వైశ్వానరాగ్నికి హవిస్సిస్తున్నానని స్వాహాకారంతో 5 మాటలు పంటికి తగలకుండా కేవలం నాలుక మీద పెట్టుకుని నేతి అన్నాన్ని 5 మాటలు లోపలికి పుచ్చుకుంటారు. అంటే మిగిలినదంతా కూడా యజ్ఞశేషం. అంటే ఆయన అక్కడ తిని వెళ్ళిపోయాడు అంటే అక్కడ యజ్ఞం జరిగినట్టుగా సమానం. అంత పవిత్ర భావనతో అన్నం తినడానికి కారణం అంత పవిత్రమైన శరీరాన్ని అంత పవిత్రంగా పోషించాలి అని. ఇంత ఉదాత్త భావనతో శరీరం పట్ల ప్రవర్తనతో ఉండేవారు. కాబట్టి దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. అందులో ఇప్పటికి మనం ఆ శ్లోకంలో శరీరంతో చేసే తపస్సులో దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం, శౌచం అన్నమాట పూర్తయింది అని అనుకుంటే ఆర్జవం. ఆర్జవం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనస్సు, వాక్కు, కాయము ఈ మూడిటిని ఏకీకృతం చేసే ప్రయత్నం చెయ్యాలి. అది అన్ని వేళలా అట్లా చేయడం తనంత తానుగా వచ్చేసింది అనుకోండి, అసలు ఇబ్బంది లేదు. కానీ అలా ఉండదు. శరీరానికి వయసు వస్తున్న కొద్దీ గతి తప్పడం అన్న మాట ఎక్కడ ఉంటుందంటే ఏ శిక్షణా కేంద్రం అవసరం లేకుండా తనంత తానుగా వచ్చేది ఏది అంటే నోటితో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, మనసు చేత ఒకటి అనుకుంటూ ఉంటాడు, చేసేది ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే మనసు చెప్పినది, మనసులో అనుకున్నది నోటితో అనడం, నోటితో అన్నది చెయ్యనని తెలుసు. నేను ఇది చెయ్యను అని తెలిసి తప్పకుండా చేస్తానండి అంటాడు. మనసులో అన్నాను కానీ నీ చెయ్యనని నాకు తెలుసు అంటాడు. ఇది ప్రమాదకరమైన పోకడ. ఎందుకంటే నిరంతరం మీరు వేరొకరిని మోసం చేస్తున్నారని గుర్తు. అంతకన్నా మీరు మీ అసమ్మతిని, మీ యొక్క అశక్తతని చెప్పడం చాలా మంచిది. ఇప్పుడు సమ్మతిని తెలియచేసేటప్పుడు సర్వసాధారణంగా ఈ 3 ఒకటైపోతాయి. నేను 6:30 వచ్చి నాకు భగవద్గీత గురించి తెలిసిన్నది మీకు చెప్తానండి అన్నాను అనుకోండి. 6:30కి రావాలని మనసులో అనుకుని నేను చెప్పేసి నిజంగా నేను వచ్చి నాకు తెలిసిన్నది చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, ఆర్జవం. మనసులో నేను ఎటు వెళ్ళను అని అనుకుని తప్పకుండా 6:30కు వచ్చేస్తాను, భగవద్గీత చెప్తాను. ఉట్టిది నేను వెళ్ళను, ఆ సమయానికి నేను వేరే చోట ఉంటాను. ప్రస్తుతానికి ఇలా అంటే వెళ్ళిపోతారు. ఆ తర్వాత అంతా ఏర్పాటైన తర్వాత అయ్యా మీరు ఇంకా రాలేదు ఏమిటంటే అప్పుడు ఏదో చెప్దాంలే అంటే ఆర్జవము లేదని గుర్తు. ప్రయత్నం లేదు అసలు. ఈ మూడిటిని ఒక సరళ రేఖలోకి తీసుకొచ్చే ప్రయత్నం లేదు. ఇది
తనంత తానుగా ఎప్పుడూ ఇక అట్లా అలవాటైపోయింది అనుకోండి, మనసులో ఒకటి అనుకుంటూ ఉండడం, మాటతో ఒకటి చెప్తూ ఉండడం, చేసేది ఇంకోటి చేస్తూ ఉండడం, దాన్ని దంభము అని పిలుస్తారు. దంభము అంటే ఒకలా కనపడుతూ ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు. భాగవతంలో దీనికి గుర్తుగా తెల్లటి కొంగ చూపిస్తారు. బకాసురుడని, బకమంటే కొంగ. కొంగ చెరువు ఒడ్డున నిలబడుతుంది, తెల్లగా ఉంటుంది, ఒంటికాలి మీద నిలబడినట్టు ఉంటుంది. ఒంటికాలి మీద నిలబడి ఆ నీటి దగ్గర అలా ఉంటుంది, లేదా నీటిలో నిలబడుతుంది. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నీళ్లల్లో తపస్సు చేస్తున్నటువంటి ఒక సాధు పురుషుడు ఒంటికాలి మీద నిలబడి సాధన చేస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతుంది, తెల్లగా శుద్ధసత్వంలా కనపడుతుంది. దాని దృష్టి అంతా చేప ఎక్కడ కనపడుతుందని ఉంటుంది. చేప కనపడగానే లటుక్కన చంపుటాల్లో ఇరికించుకుని ఎగిరిపోతుంది. అది లోపల చేపని పట్టుకోవాలని ప్రయత్నం, పైకి ఒంటికాలి మీద తపస్సు చేస్తున్నట్లుగా కనపడుతుంది. అరసవెల్లి క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఒంటికాలి మీద చేసి, ఒంటికాలితో నమస్కారం చేసి, ఒంటికాలితో లేచి మనకి చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా చేస్తున్నారా అని. అంత అద్భుతంగా చేశారు. పొద్దున చూశాను నేను. సాధన చేత సమకూరు పనులు ధరలోన. అట్లా ఒంటికాలి మీద నిలబడుతుంది కొంగ. అంటే వాళ్ళు చేసేది దైవీ ప్రక్రియ, నేను వాళ్ళతో పోల్చట్లేదు. ఆ కొంగ పైకి అంత సాత్వికంగా కనపడి చేపని పట్టడం లోపల మనసులో ఉన్నట్టుగా దంభం అలవాటైపోయిందనుకోండి, ఆయనని తన భార్యాపిల్లలు కూడా నమ్మరు. చివరికి తనని తానే నమ్మడు. ఎందుకంటే నేను అంటాను కానీ నేను చేయను, చెయ్యనిది చేస్తానడం ఆయనకు అలవాటు అయిపోతుంది. అంతకన్నా నేను చెయ్యలేను అన్నదాన్ని నేను చెయ్యలేనండి అని మీరు మీ అసమ్మతిని చెప్పడం అలవాటు చేసుకున్నారనుకోండి, దంభం అన్న దోషం రాదు. అప్పుడు ఈ రుజుత్వం లేకుండా పోవడం అనేటటువంటి దోషం తొలగిపోతుంది. 2, ఈ రుజుత్వమునందు అత్యంత ప్రధానమైన విషయం ఏమిటి అంటే, పని చెయ్యడం కాదు గొప్ప, మీరు చెయ్యవలసిన సమయానికి చేశారా లేదా అన్నది గొప్ప. అందుకే రామాయణంలో సుందరకాండలో ఒక మాట ఉంటుంది, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అని. అంటే మహాత్ములైన వారికి కూడా కోపం వస్తుంది. కోపం చెడ్డగుణం కదా, మరి మహాత్ములకు కోపం రావడం ఏమిటి అంటే, చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పని చెయ్యలేదనుకోండి, సమయపాలన చెయ్యకపోతే మహాత్ములకు కూడా కోపం వస్తుంది. అంటే ఒక పని చేస్తాననడం కాదు గొప్ప, నువ్వు ఆ పని చెయ్యాలి అంటే ఎన్ని గంటలకి చేద్దాం అనుకుంటున్నావు, ఎన్ని గంటలకు ఆ పని చేస్తావు అన్నప్పుడు ఆ సమయానికి ఆ పని చెయ్యడం ఇబ్బంది అవుతుందేమో అన్నదాన్ని చెయ్యకుండా ఉండడానికి నువ్వు నిలబడగలగాలి. నువ్వు చెయ్యగలిగిన దాని మీదే దృష్టి పెట్టాలి. నువ్వు ఏ సమయానికి అది చెయ్యాలో ఆ సమయానికే చెయ్యాలి. ఆ సమయానికి చెయ్యకపోతే దాని వలన ప్రయోజనం ఉండదు. హోమం చేసి మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి అందులో హవిస్ చేస్తాను, సమిధ వేస్తాను, ఆజ్యం వేస్తానంటే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉండదు. బూది అయిపోయిన తర్వాత అందులో ఏం వేస్తే మాత్రం భగవంతుడికి ఎడుతుంది? సమయం దాటిపోయిన తర్వాత నువ్వు చేసే పనులు ప్రయోజనకరము కావు. సమయాన్ని పాటించడం, నువ్వు ఏది చెయ్యగలవో అది చేస్తానని చెప్పడం, నువ్వు చెయ్యలేని దాన్ని చెయ్యలేనని నీ అసమ్మతిని తెలియచేయడం, ఇవి చాలా ప్రధానం జీవితంలో. ఇవి చెయ్యడం అన్నది దేనితో ఉంటుంది? శరీరంతో ఉంటుంది. ఈ శరీరంతో చేసేటప్పుడు దీనికి బడలిక ఉంటుంది. ఇది చెయ్యగలిగినది ఉంటుంది, ఇది చెయ్యలేనిది ఉంటుంది. దాన్ని నువ్వు ఊహ చేసుకొని నీ శరీర సౌష్ఠవాన్ని అనుసరించి, నీ మానసిక పరిణితిని అనుసరించి నువ్వు చెయ్యగలిగినంతే చెయ్యడానికి అంగీకరించాలి తప్ప, చెయ్యలేనివి చేస్తానన్నవి సమయానికి చెయ్యక, చేస్తానని చెప్పినవి అసలు చెయ్యనని మనసులో తెలుసుకుని అటువంటి పనులు చెయ్యకూడదు. అది మనిషికి ఉండవలసిన లక్షణం కాదు. ఎందుకనంటే చాలా ఉత్కృష్ట ప్రాణి మనిషి. ఈ మాట నేను అన్నప్పుడు మీకు ఆ మనిషికి ఉన్న గొప్పతనం వేదం ఏం చెప్పిందో చెప్పవలసి ఉంటుంది. మనిషి దేవతల కన్నా గొప్పవాడు. ఎందుకనంటే దేవతలకి మళ్ళీ యజ్ఞాలు యాగాలు ఇవి చేయడం, పుణ్యకర్మలు చేయడం ఉండవు.
వాళ్ళని త్రిదశులు అంటారు. ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులో ఉంటారు. ఎందుకు 30 ఏళ్ల వయస్సులో వాళ్ళని ఉంచుతారంటే వాళ్ళు నిరంతర భోగం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అనుభవిస్తారంటే ఇక్కడ బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆ ఫలితాన్ని అనుభవించడానికి దేవలోకంలో దేవతా పదవులలో కడతారు. నేను కొంత డబ్బు బ్యాంకులో వేసి అదే పనిగా డబ్బు తీసేస్తుంటే కొన్నాళ్ళకి ఆ డబ్బు అయిపోతుంది. అట్లాగే దేవలోకంలో భోగాలు అనుభవించగా నీ చేసుకున్న పుణ్యం అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు. కానీ దేవతా పదవులలోకి వెళ్ళాలంటే మనిషే వెడతాడు. శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసినవాడు ఇంద్ర పదవిలోకి వెడతాడు. అంటే దేవతా పదవులలోకి ఎవరు పెడతారు అంటే విశేష పుణ్యం ఉన్నవాడు పెడతాడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తానని పాపకర్మలు చేసినవాడు తిరియక్ అవుతాడు. తిరియక్ అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణి. ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? మహా ఉంటే ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు. అదేం పెద్ద కాలం కాదు. ఒక మూకుడుకున్నంత వయస్సు కూడా కాదు అది. 3 తరాలు చూసిన మూకుళ్ళు ఉంటాయి, అంతకన్నా తక్కువ వయస్సు. ఆ తర్వాత శరీరం పతనమైపోతే ఎప్పుడూ శాస్త్రాన్ని గురువుని ప్రమాణంగా తీసుకుని చెయ్యలేదు కాబట్టి తిరియక్కుగా పుట్టిస్తారు. తిరియక్ అయిపోవాలి. లేదు పుణ్యకర్మలు చేసి ఫలితం కావాలంటే దేవలోకానికి వెళ్ళచ్చు. నాకు పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా నేను బతుకుతాను. అది దేని కొరకు అంటే మత్కర్మ పరమోభవ, ఆయన సంతోషము కొరకు ఆయన చెప్పినట్టు బ్రతుకుతాను. అదే ధర్మాచరణం. ఆ ధర్మాచరణము చేసిన వాడు ఎవరుంటాడో వాడు చేసి చెయ్యని వాడే. కర్మయందు వికర్మ అంటే కర్మ చేసి చెయ్యనివాడు, కర్మయందు అకర్మ చేత వికర్మ చేసిన వాడై ఆయనను బంధించే కర్మ లేక చిట్ట చివర ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొంది సంచితము దగ్ధమై పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. ఎందుకనంటే అప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి మరి అంతంత భక్తి తత్పరులు అంతంత జ్ఞానమును పొందిన వారు కూడా శారీరకంగా చాలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ బాధ ఈశ్వరుడు ఎందుకు పెట్టినట్టు అని. రామకృష్ణ పరమహంస ఉన్నారు, కంఠంలో రాచపుండు పుట్టింది. భగవాన్ రమణులు ఉన్నారు, మహాజ్ఞాని అరుణాచలంలో, వారికి సర్కోమా వ్యాధి వచ్చింది. ఆదిశంకర భగవత్పాదులకు భంగతర వ్యాధి వచ్చింది. ఆయన పంచె కట్టుకుని కూర్చుంటే నెత్తుటితో తడిసిపోయేది. పద్మపాదాచార్యుల వారు ఆ పంచె తీసుకెళ్ళి తడిపి ఆరేస్తుండేవారు. అశ్వనీ దేవతల్ని పంపించాడు పరమశివుడు కైలాసం నుంచి. అవతారంగా ఇక్కడున్న మూలమూర్తి ఉంటుందిగా, అశ్వనీ దేవతలు కూడా తగ్గించలేకపోయారు. అప్పుడు పద్మపాదాచార్యుల వారు నృసింహ స్తవం చేస్తే ఆయన మీద ప్రయోగం చేసిన వ్యక్తికి ఆ వ్యాధి వెళ్ళిపోయేటట్టుగా చేసి శంకరుల్ని కాపాడింది. సేవ చేసిన వారు తోటకాచార్యుల వారు, స్తవం చేసిన వారు పద్మపాదాచార్యుల వారు. కాబట్టి శంకర భగవత్పాదులంతటి వారు భంగధర వ్యాధిని పొందారు. మరి అదేమిటండి, అంత భక్తి కలిగిన వాళ్ళు అంత జ్ఞానులకు కూడా ఉంటుందా అంటే, శరీరం విషయంలో మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. 3 రకములైనటువంటి పాపపుణ్యములు ఉంటాయి. మనం చేసిన పాపపుణ్యాలు ఈ జన్మే కాదుగా, కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన ఉన్నాయి. వాటిల్లో చేసిన పాపపుణ్యములన్నీ పర్వతములు ఎలా ఉంటాయో అలా రాసులు పడి ఉంటాయి. అదంతా సంచితం అంటారు. అందులో కొంత భాగాన్ని అనుభవించమని ఈ జన్మలో పంపిస్తాడు. అది అదృష్టమైతే మనుష్య జన్మ. మనుష్య జన్మలోకి వస్తాడు, కొత్తగా పుణ్యం చెయ్యొచ్చు. మిగిలిన జన్మలలో చేసుకోవడానికి ఉండదు. మారేడు చెట్టు అయి పుట్టినా దాని దళమని శివలింగం మీద వేయలేదు. మనిషి అయితే మారేడు దళం కోసి శివలింగం మీద వేస్తాడు. ఆవైనా తన పాలు తాను అభిషేకం చేయదు. మనిషి అయితే ఆవు పాలు తీసి అభిషేకం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ సంచితము కొండల్లా పడిపోయిన దాంట్లో కొంత తీసి ఇది అనుభవించేసే ఈ జన్మలో అని పంపిస్తాడు ఈశ్వరుడు. అది ప్రారబ్ధం. ఉండిపోయిన మిగిలినది సంచితం. వచ్చే జన్మల్లో అనుభవించడానికి కొంత సిద్ధంగా ఉంచుతాడు. ఎందుకంటే ఈ శరీరం వదలగానే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరంలోకి వెళ్ళాలి.
భాగవతంలో వర్ణిస్తారు. గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే శరీరాన్నంతటినీ ఆకు చివరికి తీసుకెడుతుంది. ఈ ఆకు కొద్దిగా వంగుతుంది దాని బరువుకి. ఎదురుగుండా ఉన్న ఆకు తనకి అందుతుంది అన్నంత దగ్గరికి వెళ్ళి వంగిన తరువాత ఒక్కసారి ముందున్న శరీరాన్ని సాగతీసి ముందున్న ఆకు మీదకు పెట్టుకుంటుంది. పెట్టుకొని వెనక ఉన్న శరీరాన్ని లాక్కుంటుంది. లాక్కుని ఈ ఆకును వదిలేసి ఆ ఆకు మీదకి వెళ్ళిపోతుంది. శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడం కూడా అలాగే ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలేస్తాడు, వేరొక శరీరానికి వెళ్ళిపోతాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఏడవడానికి ఏం లేదురా, ఇప్పుడు ఉన్నావు, అప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు. ఆత్మ ఉండిపోయేదే. శరీరము పతనమైపోతుంది. ఏడ్చినా ఉండదు, ఏడవకపోయినా ఉండేది ఆత్మ. అది నువ్వై కాదనుకుని ఏడుస్తున్నావు అంతే అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఎవరిని చంపేస్తావు? ఎవరూ చచ్చిపోరు, అందరూ ఉండేవాళ్ళే. చచ్చిపోయేది శరీరం. అది నేను అనుకుని ఏడుస్తున్నారు తప్ప అజ్ఞానంతో. అసలు నిజంగా జ్ఞానం కలిగితే చనిపోయేవాడన్నవాడు లేడు. ఎందుకంటే ఆత్మ నిత్యము, సత్యము, నిరంజనము. దానికి కదలిక లేదు. అది సర్వవ్యాపి, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఉత్తర జన్మల యందు అనుభవించడానికి తీసి సిద్ధం చేసిన దానిని ఆగామి అంటారు. అబ్బో పర్వతాల్లా పడిపోయి ఉన్న దాన్ని సంచితం అంటారు. ఈ జన్మలో అనుభవించవలసిన దానిని ప్రారబ్ధం అంటారు. ఎంత భక్తుడు అవనివ్వండి, ఎంత జ్ఞాని అవనివ్వండి, ఒకసారి ప్రారబ్ధం పట్టుకుని వచ్చేసాడు అనుకోండి భూమి మీదకి, అది వదిలిపెట్టేసిన బాణం. మీరు బాణం వెయ్యడం ఆప్చేయచ్చు, వదిలిపెట్టిన బాణాన్ని ఆపలేరు. అది వెళ్ళిపోవలసిందే. ప్రారబ్ధం అనుభవించేయవలసింది. అంటే జ్ఞాని అనుభవించడానికి, జ్ఞానము కలగకముందు అనుభవించడానికి తేడా ఎక్కడుంటుందంటే, జ్ఞాని ఆ బాధని అనుభవిస్తూ దానికి సాక్షిగా ఉంటాడు. ఓ ఈ శరీరము నేను కాదు, కానీ ఈ శరీరము బాధపడుతోంది, కారణం ప్రారబ్ధాన్ని అనుభవించేస్తోందని. జ్ఞాని ఈ శరీరము పతనమైపోతున్నప్పుడు కూడా ఓ ఇది పడిపోతోంది, ఇది ఎట్లా పుట్టిందో, ఎట్లా పెరిగిందో, ఎట్లా తరిగిపోయిందో, ఎట్లా వృద్ధాప్యం పొందిందో అట్లా నశించిపోతోంది, ఇది పడిపోతోందని పడిపోతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు. అది చూడడం అన్నది ఎట్లా ఉంటుంది అంటే, ఏదో కంటితో మనం అన్నీ చూస్తాం, కానీ కంట్లో నలక పడిందనుకోండి, పూర్వం కుంకుడు పులుసుతో తలంటి పోసేవారు, కంట్లో ఖచ్చితంగా పడేది. పడి కన్ను కనపడేది కాదు, నీరు కారిపోతుండేది. ఆ మంచిదేలే అనేవారు పెద్దవాళ్ళు. ఆ కన్ను మూసుకు కూర్చుని ఎరా తగ్గిందా అంటే ఇంకా తగ్గలేదు, కన్ను విప్పి చూడలేకపోతున్నాను అనేవాడు. కన్ను విప్పి కంటితో చూడలేకపోతున్నామన్నది చూసినవాడు ఎవరు? అది ఆత్మ. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కుండకి 9 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి దాని మీద బోర్లు ఇస్తే అన్ని కన్నాల్లోంచి కాంతి వస్తుంది. ఆ కాంతి కుండది కాదు, కుండలో ఉన్న దీపానిది. అలా నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నటువంటి ఆత్మజ్యోతి వెలుగు జ్ఞానేంద్రియముని మీద పడి చైతన్యమై గ్రహిస్తోంది. ఒక్కసారి ఆ శివం వెళ్ళిపోయిందనుకోండి, శవం, ఇక చైతన్యము లేదు. అది జ్ఞానమును పొందాడనుకోండి, ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. అప్పుడు చిట్ట చివర జ్ఞానంతో సాక్షిగా చూస్తూ శరీరం వదిలిపెట్టినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందినవాడి సంచితము దగ్ధమైపోతుంది. ఎంత పెద్ద దూది పర్వతం అవనివ్వండి, ఒక నిప్పు నిరుసుపడితే కాలిపోతుంది. ఎంత సంచితమైనా జ్ఞానము కలిగిన తర్వాత ఇక ఉండదు, దగ్ధమైపోతుంది. కాబట్టి ఇక తాను అనుభవించడానికి ఆగామి కూడా లేదు. ఇక లేదు కాబట్టి శరీరం పొందక్కర్లేదు. ఆఖరిసారి శరీరం పడిపోతుంది. అందుకని ఇక మళ్ళీ పడడానికి తాను వస్తే కదా శరీరంతో. కాబట్టి భక్తికి చిట్ట చివరి స్థితి ఏది అంటే ఈశ్వరుని యందు ఐక్యమే. అందుకే
శంకరాచార్యులు వారి శివానంద లహరిలో చిట్ట చివరన అది సముద్రమునందు సంగమించినట్లు సాభక్తిరిత్యుచ్యతే అంటారు. కాబట్టి శరీరము అక్కడ వరకు వెళ్ళడానికి సాధనమై ఉంది. అయినప్పుడు మీరు దాన్ని అంత తేలికగా ఎలా పక్కన పెట్టగలరో పక్కన పెట్టలేరు. ఆర్జవం అనేది ప్రయత్నపూర్వక సాధన వలన రావాలి. అది ఈశ్వరుడు బాగా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే చిత్రగుప్తుడు అంటుంటాం. అరసవిల్లిలో సూర్యనారాయణమూర్తి దగ్గర ఉన్నటువంటి పారిషదుల యందు ఒకరికి చిత్రగుప్తుడే పేరు అన్నారు పొద్దున వారు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా రాసేవాడు ఎవరో ఆయనే చిత్రగుప్తుడు. ఎక్కడ చిత్రంగా కూర్చున్నాడు? ఇక్కడే. కుర్చీ మార్చక్కర్లేదు, లేవడు, ఏమీ చేయడు, అలా కూర్చుని ఉంటాడు, గుప్తంగా రాస్తాడు. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలస్వరూపంలో రాసుకుంటాడు అన్నీ లోపల రాస్తూ ఉంటాడు. మనం ఏం చేసాం? అందులో ఆర్జవాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటాడు. ఎన్ని మాటలు నువ్వు చెయ్యనని తెలిసి చేస్తానని చెప్పావు. ఆయన పరమ సంతోషాన్ని పొందేది ఎప్పుడంటే చెయ్యలేనిది చెయ్యలేనని చెప్పినప్పుడు, చెయ్యగలిగినది చేస్తానని చెప్పినప్పుడు. అది ఆర్జవం. నేను ఇచ్చిన మూడిటిని సరళ రేఖలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఆర్జవం నువ్వు శరీరంతో చేసే పనిని త్రికరణములు ఏకీకృతం చెయ్యాలి. నోటితో అన్నది, మనసులో సంకల్పం, శరీరంతో చేసే పని, ఈ మూడిటిని ఏకీకృతము చేస్తే ఆర్జవం అంటారు. ఆర్జవమునకు మొట్టమొదటి సాధనము శరీరమే. కాబట్టి శౌచమార్జవం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఈశ్వరుడు శరీరమునందు నిక్షేపించినటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది భోగమునందు దుర్వినియోగం అయిపోకుండా ఊర్ధ్వముఖ చలనము చేసి ఊర్ధ్వరేతస్కుడై జ్ఞాపక శక్తి, సాధన, కాంతి పెరిగేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి ఇంద్రియ నిగ్రహానికి ఆ బ్రహ్మచర్యం అని పేరు. అయితే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కూడా బ్రహ్మచర్యమును పాటించవచ్చు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమముల యందు మాత్రమే సంసారిగా ప్రవర్తించిన వాడు ఎవరుంటాడో ఆయన బ్రహ్మచారి కిందే లెక్కకొస్తాడు. అందుకే బ్రహ్మచర్యం అహింసాచ. అహింస అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏది అంటే అహింసా ధర్మం. అహింసా పరమో ధర్మ అంటారు. అహింసని మించిన ధర్మం లేదు. అయితే విచిత్రం ఏంటంటే మరి యుద్ధం చేయమంటున్నాడు కదండి, అనకూడదు. నేను నిన్ననే చెప్పాను మీతోటి. ఒక న్యాయమూర్తి శిక్ష వేసేటప్పుడు ఆయన ఉరి శిక్ష వేస్తే ఆయన హింస చేశాడనకూడదు. ఆయన లోకమునందు హింసని నివారించడానికి ఒక నేరస్తుడు, కరడు కట్టిన నేరస్తుడికి ఉరి శిక్ష వేస్తే ఆయన వ్యక్తిగత ద్వేషంతో కాదు, ఆయన కర్తవ్యంగా దాన్ని చేశాడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని కాల్చేస్తే దేశరక్షణ కొరకు తన కర్తవ్యంగా చేశాడు. ఒక వైద్యుడు వ్రణాన్ని కోసేస్తే తన కర్తవ్యంగా శరీరాన్ని కాపాడడానికి వ్రణాన్ని తీసేశాడు. అది వారి కర్తవ్యమే తప్ప వారికి వ్యక్తిగత ద్వేషము లేదు. దుర్యోధనాదులు మడిసిపోకపోతే ధర్మము నిలబడదు. ధర్మము నిలబడకపోతే లోకమునందు శాంతి ఉండదు. అటువంటి శాంతి స్థాపన కొరకు సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేయకపోతే అహింస పాటిస్తానంటే అర్థం లేదు. అందుకని ఆయన యుద్ధం చేయమని కర్తవ్య ప్రబోధం చేశాడు తప్ప అర్జునుడికి మరి హింస చేయమని ఎందుకు చెప్పాడంటే ఇక్కడ అహింస పరమో ధర్మ అన్నవాడే అహింస శారీరకమైనటువంటి తపస్సులోకి వస్తుందని చెప్పినవాడు అక్కడ అలా ఎందుకు చెప్పాడన్న మాట అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి బ్రహ్మచర్యం అహింసాచ. అహింస అన్న మాటని మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం అహింస అంటే అర్థం పర్థం లేని అహింసని ప్రబోధం చేయదు. ఎందుకనంటే కొన్నిసార్లు హింస జరిగి తీరుతుంది. ఉదాహరణకి హింసాస్థానములని ఇంట్లో కొన్ని ఉంటాయి. చీపురు, చాట, పొయ్యి, ఈ మూడు ప్రధానమైన హింసా సాధనాలు. ఎందుకనంటే చీపురు ఉందనుకోండి, మీరు ఇల్లు తుడుచుకున్నప్పుడు చీపురుతో తుడుస్తారు, ఎన్నో సూక్ష్మక్రిములు చనిపోతాయి. మరి ఇల్లు తుడుచుకోకుండా ఉంటే శౌచం ఎలా? తానెలా ఉంటాడు? ఇంటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంటాయి? తుడవకపోతే ఎలా కుదురుతుంది?
అప్పుడు సూక్ష్మక్రిములు చచ్చిపోయాయి కదండి, ఆ దోషం అంతా యజమానికి ఎడుతుందా అంటే అలా ఏం వెళ్ళదు. అందుకే చీపురు హింస చేసి అహింసకి సాధనంగా నిలబడుతుంది. చాట ఇప్పుడంటే శుభ్రంగా బాగు చేసి అమ్ముతున్నారు. పూర్వం మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం కందిపప్పు దగ్గర నుంచి పెసరపప్పు దగ్గర నుంచి సరుకులు కొని తెచ్చిన తర్వాత మహాతల్లికి గోడలు ఎంత నిప్పెట్టేవో. చాట పట్టుకొని ఎంత చిరిగేదో అన్నీ చెరుక్కోవడమే. చెరుక్కునేవన్నీ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి డబ్బాల్లో పోసి నిల్వ చేసేది. ఏవి చెరగకుండా శుభ్రం చేసిన వస్తువులు ఆ రోజుల్లో అంత తేలికగా దొరికేవి కావు. చాటతో చెరుగుతున్నప్పుడు ఈ చిన్ని చిన్ని పిక్కి పురుగులు అంటారు. ఈ పురుగులన్నీ కూడా పైకి తేలిపోయి ఎగిరిపోయి చచ్చిపోతాయి. అప్పుడు దోషం వచ్చిందా అంటే అబ్బెబ్బే నాకు హింసాదోషం వస్తుందండి, ఆ పురుగులతో వండి పెట్టేస్తానంటే ఏమైపోతారు ఇంట్లో వాళ్ళు? అనారోగ్యం రాదు. అందుకని చాట ఉపయోగించి చేసినటువంటి హింస అహింసయే. పొయ్యి, అగ్నిహోత్రం. ఒక్కొక్కసారి చూడండి బియ్యం కడుగుతారు. ఇప్పుడంటే లేదేమో, బహుశా కడుగుతున్నారో నాకు తెలియదు అనుకోండి. నీళ్లు పోసేస్తున్నారో, ఒకటికి ఏదో 3 డబ్బాల ఏవో కొలతలు ఉంటాయి. ఒక డబ్బాడు బియ్యం పోస్తే 3 డబ్బాలు నీళ్లు పోయడమో ఏదో ఉంటుంది కొలతలు. తెలియని విషయాలు మాట్లాడడం అన్యాయం. కాబట్టి పూర్వం నీళ్లు పోసి కడిగేవారు. కడిగితే పైకి పురుగులు తేలిపోతే వాటిని వడగట్టారని చెయ్యి అడ్డు పెట్టి బియ్యం పడిపోకుండా అవన్నీ పక్కకు వదిలిపెట్టించేసేవారు. అలా వదిలిపెట్టించేసినా కూడా ఉండిపోతాయి కొన్ని. అవి అగ్నిహోత్రం మీద పచనం చేసినప్పుడు ఉడికిపోయి చచ్చిపోతాయి. అప్పుడు దోషం వచ్చిందా, హింస వస్తుందా అంటే రాదు. అలా అయితే ఎలా బతుకుతావు? కార్పణ్య బుద్ధితో, కక్షతో అవతలవాడు బాధపడితే నువ్వు సంతోషించాలని చేసినదేదో, అవతలవాడి బాధ నీకు బాధ కాకుండా చేసినదేదో అది హింస కిందకు వస్తుంది. అంతేకాని ఇట్లా తన జీవనం కొరకు చేసినది ఏది ఉందో అది హింస కొరకు రాదు, అది అహింస కిందకు వస్తుంది. అందుకని హింస అన్న సిద్ధాంతం వేదపరంగా హింసాధర్మం గురించి మీరు చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని కనపడతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఇందులో ఉన్న విద్యుత్ తరంగముల వలన నేను చిన్నగా మాట్లాడుతున్నా చాలా పెద్ద శబ్దం కింద వినపడుతూ ఈ ధ్వని తరంగములు, ఈ శబ్ద తరంగములు వ్యాపిస్తాయి. ఇంత శబ్ద తరంగములు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక వాతావరణంలో ఉన్న కొన్ని సూక్ష్మక్రిములు పడిపోవచ్చు. అంత మాత్రం చేత నాకు పాపం రాదు. ఈ దీపాలు పెట్టారు, ఏమైనా దీపపు పురుగులు వెళ్ళి దాని మీద పడి చనిపోవచ్చు. భగవద్గీత ప్రసంగాలు పెట్టి దీపాలు పెట్టినటువంటి డాక్టర్ గారులు ఇద్దరికీ కూడా ఈ పాపం వేస్తారని సిద్ధాంతం ఉండదు. ఎందుకంటే ఆ దీపాలు ప్రజాప్రయోజనం కోసం పెట్టినవి కానీ పురుగుల్ని బట్టి చంపడం కోసం పెట్టినవి కావు. అప్పుడు అది హింసాదోషంలోకి రాదు. హింస అహింస ఇది ఎక్కడ హింస అవుతుంది, ఎక్కడ అహింస అవుతుంది అన్నదాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. శాస్త్రం అర్థం పర్థం లేకుండా కఠినంగా మూర్ఖంగా మాట్లాడి పాపాన్ని తలకెత్తించేసే ప్రయత్నం చెయ్యదు. అహింసా పరమో ధర్మ. నీ సాధ్యమైనంత వరకు నువ్వు ఇతర ప్రాణిని ఖేద పెట్టకుండా ఉండడం, బాధ పెట్టకుండా ఉండడం, నీ వలన అవతల ప్రాణి బాధపడకూడదు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే నీ సౌకర్యం గురించి ఆలోచించడం కన్నా అవతల వారి సౌకర్యం గురించి నువ్వు ఆలోచించావనుకో, అంతకన్నా గొప్ప అహింస ఇంకొకటి ఉండదు. నాకు హైదరాబాద్లో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది, మా ఇంటికి ఒక్క పర్యాయం రావాలి, దేవతార్చన చెయ్యాలంటాడు. దేవతార్చన అంటే భోజనం చేయమని. ఆ పిలిచేటప్పుడు ఎంత అందంగా పిలుస్తాడంటే, ఆయన వీళ్ళందరికీ తెలుసు, శివశంకర్ అని ఉన్నాడు. ఆయన ఎంత అందంగా పిలుస్తాడంటే, గురువుగారు నేను పిలిచానని మీరు నా మీద ప్రేమతో ఇబ్బంది పడి మాత్రం రావద్దు, మీరు చాలా సౌకర్యంగా చాలా సంతోషంగా ఇప్పుడు నేను వెళ్ళగలను వాళ్ళ ఇంటికి అని మీరు అనుకున్నప్పుడు రండి. మీకున్న ఒత్తిడి నాకు ఉండదు కదా. మీరు ముందు రోజు చెప్తే చాలు, రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను దేవతార్చనకి అని చెప్తే చాలు, నాకు పండగ, మీరు రండి గురువుగారు, రేపు రండి ఎల్లుండి రండి అని నేను అడగను. ఎందుకనంటే మీ సౌకర్యం నాకు ప్రధానం అంటాడు. ఎంత గొప్ప విషయం! యువతల వారి సౌకర్యం ఆలోచించడం కన్నా అహింస లోకంలో ఇంకోటి ఉండదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలండి,
రేపు ఎట్లా అయినా ఖాళీ చేసుకోండి, మీరు వచ్చేసేయండి అంటే ఎట్లా కుదురుతుంది? అది ఒక రకమైన హింసే. కాబట్టి అట్లా హింస చేయకూడదు. అవతల వారికి ఇబ్బంది కల్పించకుండా ప్రవర్తించడమే అహింస. అది జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా మీరు ఒకటి ఆలోచించండి. కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఎంత విశాల హృదయంతో చెప్పాడో. నిజంగా అలా అందరూ ప్రవర్తించగలిగారనుకోండి, అందరూ ఎంత ప్రశాంతంగా ఉంటారు. అందరి మాట ఏమో కానీ కొందరు మాత్రం ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉంటారు. కాబట్టి ఇది అర్థం చేసుకుని ప్రవర్తించు అని చెప్పడానికి శౌచమార్జవం